సార్ దాదాపుగా 6-7 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఇసుక ఉచితం చేశారు. ఒకవైపు రాజధాని డెవలప్మెంట్ అంటున్నారు. ఏంటి మార్పు ఏమైనా కనపడుతుందంటారా? ఎట్లా ఉంది మార్పు ఏమైంది? మారు బాగా రోడ్లు సార్ ప్రధానంగా రోడ్లే పల్లెటూర్లలో గతంలో గ్రామాల్లో ఏం లేదు చాలా బాగుంది. రోడ్లు బాగుంది. జగన్ గారు ఏమీ లేదు, నేను పండగ తర్వాత అయితే వస్తారు అత్తడే దాన్నే ఉంది, రావచ్చు దాన్నే ఉంది. నమ్మాలి జనాలు, నమ్మాలి. ఎట్లా నమ్ముతారండి? ఎట్లా నమ్ముతారు? ఆయన చేసుకున్నది ఆయన అక్కడ కూర్చుని నువ్వు పట్టణకు సరిపోయింది. అప్పుడు ఆయన వచ్చి అసలు ఇప్పుడు వాళ్ళు నెలకోసారి మీటింగ్ వేసుకుని చెప్పుకుంటున్నారు ఏం జరుగుతుందో వాళ్ళు ఏంటి. అది పద్ధతి. ఇప్పుడు నేనే మా వర్కరు, నేను వానర్ని, కనీసం మన తెలియపని చూడాలిగా. దాని గురించి నాకు తెలియదు, నువ్వు చెప్తాను తెలియదు అసలు ఏం నడుస్తుంది, కస్టమర్ ఎలా మాట్లాడుతున్నారు, రేట్ ఏంటి చూసుకోవాలి మనం. ఇప్పుడు మంత్రి మండలి మీరు అన్నట్టుగా మంత్రి మండలి పెట్టుకోవడం కానీ, లేకపోతే సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, అందరూ ఒక మాట మీద రావడం కానీ అసలు లేదు మేము చూడలేదు. ఇది మాత్రం బాగుంది, ఇలాగ ఉండాలి మొత్తం మీద సార్. అంటే అప్పుడు గత 5 ఏళ్లలో అమరావతిని అది 3 రాజధానులు అనే మాట కానీ, లేకపోతే ఎక్కడ కూడా ఏమి చేయకపోతే ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉంది, ఊరిని ఆయన 2 ఎకరాలు ఇచ్చాడు ఒక ఆయన దాత, ఏదో 2 మంది కట్టారు. కానీ ఆయన నిగ్రహం కానీ ఆయన కొనేసి విధానం అంత స్థలం ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? చిన్న నిగ్రహం పెట్టి చాలా మంది వస్తారు, చేయాలిగా. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చింది గవర్నమెంట్ చుట్టూ పారి కదా, అప్పుడు ఆర్డర్ అయిపోయి సెలక్షన్ కడుతున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, రోడ్డు అన్ని రోడ్లు అన్ని బాగుంది, అట్లా ఉండాలి. బ్రహ్మాండంగా ఉంది. ఎంత సరిపోద్ది అంటే వాళ్ళంటి సరిపోద్ది. ఇప్పుడు నాకు ఇష్టం, మా కొట్టండి ఇష్టం చెప్తూ ఉంటారు ఎవరు కొంతమంది, అమ్మ కొట్టు రేట్లు ఎక్కువ అని చెప్తా. మాకు కావాలని నడిచేది అన్ని మామూలుగా కావాలని కావాలని కోరుకుని ఇదంతా కూడా మార్పు బాగుంది కూడా. మీరేం చేస్తారు సార్? మా కాంగ్రెస్ టాపీ పనులు గతంలో మెరుగుపడ్డాయా? జరుగుతున్నాయి అంటారా? అందరికి పనులు దొరుకుతున్నాయి అంటే ఒక టాపీ పని, ఒక భవన నిర్మాణ కార్మికుడు పని దొరికితే దాన్ని అనుబంధంగా ఎన్నో రకాల పనులు, ఎలక్ట్రీషియన్ అని, ప్లంబర్ అని చాలా మంది జగన్ గారి హయాంలోనే నేనే అసలు ఇసుక తక్కువకి ఇచ్చాను అని చెప్తున్నాడు కదా జగన్ గారు. లేదండి, ఇసుక రేట్ ఎక్కువ ఉంది. అప్పుడు ఎలా ఉండేది సార్? ఇసుక అప్పుడు 6,000 5,000 ఎకరాలు ఉండేది, ఇప్పుడు 2,500 అలా వస్తుంది. ట్రాక్టర్ 2,500 ఒక దూరాన్ని బట్టి ఒక 200-300. మీరు తోడికెళ్ళండి, ఉచితంగానే తోడికెళ్ళండి అంటున్నారు. అవును, అట్లా జరుగుతుందంటారా? చెప్తుంటారు కదా. జరుగుతుందండి. మరి అక్కడ ఇసుక తీసుకెళ్ళమన్నారు కానీ వచ్చే వాళ్ళందరికీ వాళ్ళకి ఫ్రీగా వరగా. సో ఇప్పుడైతే కొద్దిగా మార్పు అయితే ఉంది, పనులు దొరుకుతున్నాయి, భవన నిర్మాణ కార్మికులు పనులు అయితే ఉన్నాయి. ఎలా ఉంది సార్ చంద్రబాబు గారి పనితీరు కానీ, పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ ఎలా ఉందంటారు? రోడ్లు వేయడం అని కానీ, రోడ్ వర్క్ బాగా జరుగుతాయండి. ఈయన ఉంటే మాకు కంపల్సరీ రోడ్ వర్క్ డెవలప్మెంట్ ఉంటుంది. ఉద్యోగాలు, రోడ్ వర్క్లు కానీ, కాంక్రీట్ వర్క్లు కానీ, ఇసుక కానీ, లేబర్ అవగాహన కానీ బాగుంటది. మరి జగన్ గారు నేనున్నప్పుడే బాగుండేది, నేనుంటే ఇంకా ఎంతో చేసేవాడిని అంటున్నాడు ఆయన. అది కాంట్రాక్టర్లే చెప్తున్నారు, ఆయన ఇసుక మాకు అవకాశం ఇవ్వలేదు, ఇసుకుంటే మేమే వర్క్లు చేస్తాం కదా. వాళ్ళ బిల్డర్లు కాంట్రాక్టర్లు వర్క్ చేస్తేనే కదా మాలాంటి వాళ్ళు ఎంతో 100 మంది పని చేసుకుని బతికేది. వాళ్ళకే లేనప్పుడు మాకేం వచ్చింది? వాళ్ళకే అవగాహన ఇవ్వాలి. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే అవగాహన ఇవ్వలేదు. వాళ్ళే ఇది ఒకటి చేస్తే బాగుండదు, ఇవన్నీ బాగున్నాయి అని వాళ్ళ నోటితోనే అన్నారు చాలా మంది. బాగుందండి. దాదాపు 6 నెలలు అవుతుంది కూటమి పరిపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అసలు ఏమన్నా మార్పు ఉందంటారా? మీ అభిప్రాయం మీరేమనుకుంటున్నారు? ఆయన 6 పథకాలు చెప్పాడు, 2 పథకాలు చేశాడు. పెన్షన్ అన్నాడు, ఇచ్చాడు. గ్యాస్ బండి ఇచ్చాడు. పండగ నుంచి మహిళలకి ఉచిత బస్సు కూడా ఇస్తా అంటున్నాడు. జనం ఈయన కావాలనే చేశారు. కావాలనుకున్నారంటారా? కావాలనుకునే రోజా గారు ఇంకా ఏదో మొత్తం అంటే ఈవీఎం ట్యాంపరింగ్ ఏదో జరిగింది, లేకపోతే ఇంత ఓట్లు వచ్చాయి కదా. అవన్నీ పిచ్చి మాట సార్. నాకు వచ్చినప్పుడు మరి 151 వచ్చినప్పుడు ఏం జరిగిందని చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కానీ అడగలేదు కదా. అభిమానంతో ప్రజలంతా ఓట్లు వేశారు, నమ్మారు జగన్. అవన్నీ ఒట్టి మాటలు సార్. పబ్లిక్ మార్పు వచ్చింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితే దేశం మొత్తంలో ఎక్కడో చోట తప్పు దొరికిందిగా, అంతే. సో మీరన్నంత మీరు ఆలోచించినంతగా కూడా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కనీసం ఆలోచించకుండా కొద్ది సమయం ఇవ్వాలి, 1 సంవత్సరం అయినా చూడాలనేది లేకుండా అసలు అల్లాడిపోతున్నారు జనాలు, కష్టాల్లో ఉన్నారు. మళ్ళీ నేను జనాల్లోకి రాబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన రావచ్చు, రాకూడదని ఎవడు అంటలా. నువ్వు దాన్ని రీజనబుల్ గా ఫైట్ చేయాలి. తప్పు చేస్తే నువ్వు విమర్శించాలి, వాస్తవాలు ఉండాలి. వాస్తవం ఉండాలి. గత 5 ఏళ్లలో సీఎం గా ఏనాడైనా వచ్చారా సార్ ఆయన? పబ్లిక్ అది నచ్చకే కదా సార్ మార్పు కోరింది. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం గారు కానీ,
జనాల్లో వచ్చింది కొట్ట స్పందిస్తున్నారు, వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే వచ్చాడు, రోడ్లు గిడ్లు చూస్తున్నాడు. సార్, ఈ రోజున ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీళ్ళేమో ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గత 5 ఏళ్లలో నేను చేసింది చాలా గొప్ప అభివృద్ధి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేమన్నా మాటలు చెప్పడం కాదు, చేతమే గొప్పతనం కదండి. చేతలు కనబడుతున్నాయి కదా, చేస్తున్నారు, ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు, కనబడుతుంది కదా. మీరు గమనించింది ఏంటి? మీరేం చూసారు? గమనించింది రోడ్లు ఇంతవరకు ఎలా ఉండేవి, దారుణంగా ఉండేవి. ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తారు. అంటే నేను ఏదో ఆయన తరపే మాట్లాడతా, ఈయన తరపేనే మాట కనబడుతుంది అభివృద్ధి. రోడ్లని కానీ లేకపోతే పెన్షన్లు, సంక్షేమం, గ్యాస్ బండ్లని కానీ ఇవన్నీ వస్తున్నాయి కదండి, కనబడుతుంది. కనబడుతున్నప్పుడు ఈ కొంత సమయం ఇవ్వాలి. ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు అవ్వాలంటే కొంత టైం ఉంటుంది. ఇది అంతా లేదు, అంతా ప్రజలు అరాచకంగా ఉంది, అసలు వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. నేను జనాల్లోకి రాబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళు అలా చెప్పుకోవాలి కదా, వాళ్ళు ఎక్స్పర్ట్ వాళ్ళు కాబట్టి చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటారు, అంతే ఏముండదు అక్కడ. మరి ప్రజలు నమ్మాలి కదా నువ్వు చెప్పే మాటలు కూడా జనాలు. కదండి ఇప్పుడు ప్రభుత్వం మారింది, వాళ్ళ ఎంత రేంజ్ లో గెలిచారు వాళ్ళు కనపడుతుంది కదా. రేపు వచ్చేది కూడా అలాగే వస్తుంది మళ్ళీ, డౌట్ లేదు దానిలో. ప్రజలు క్లారిటీగానే ఉన్నారు. ఎంతవరకు అంటే ఏ బిస్కెట్ ముక్కలు వేసినట్టు ఈ మాటలకు పడిపోయేవాళ్ళు ఇవాళ చూశారు కాబట్టి జనం కూడా చీ అనుకున్నారు కాబట్టి కనపడుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే మరోవైపు సీఎం గారు కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు, ప్రజా సమస్యలు వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఎప్పుడైనా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? అంతకుముందు ఆయన గెలక ముందు ఇంటింటికి వెళ్ళాడు, అది అందరికి తెలిసేది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళింది లేదు, ఒకరితో మాట్లాడింది లేదు. ఎంతసేపు వాళ్ళ చేతి కింద ఉన్నారు కదా చెంచేగాళ్ళు, వాళ్ళతో మాట్లాడటమే కానీ ఏం లేదు. ఆయన అసలు రాలేదండి, బయటికి రాలేదు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం ఏం తప్పు చేసాం, 151 నుంచి 11కి ఎందుకు వచ్చేసాం అని ఆలోచించుకుంటున్నారంటారా? ఏమైనా పునఃసమీక్ష కానీ? ఎంతసేపు ఒకరినొకరు తిట్టుకుంటారు వాళ్ళు. అవి తిట్లు కూడా పరం బూతులు, అవి మనుషులు ఈయన బూతులు కాదు అవి. అది అందరు అది ముందు అక్కడే స్టెప్ తేడా పడింది. వాళ్ళు ఇన్ని వాళ్ళని తిట్టా వాళ్ళు నీళ్ళు తిట్టా కానీ అభివృద్ధి ఏది అసలు కనపడుతుంది కదండి. ఇవాళ చదువు లేకపోయినా సరే జనాలకి కొద్దిగా ఉంటుంది మెమరీ. ఆ బూతులు తిట్టుకుంటాం, ఈయనే బూతులు కూడా కాదు అవి. అవునా కదా? రోజా గారేమో అంతా ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు, లేకపోతే అసలు మేము ఓడిపోయే పరిస్థితి కాదు, మాకు 39% ఓటింగ్ ఉంది, ఈసారి 5 ఏళ్ళు మళ్ళీ మేమే వచ్చేది, మొత్తం అందరు లెక్క తేలుస్తామని చెప్పి వార్నింగ్లు కూడా వచ్చినప్పుడు ఏమండి వాళ్ళకి 151 ఎందుకు వచ్చినప్పుడు అంతకుముందు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కరెక్టే. మరి వాళ్ళకి 151 వచ్చినప్పుడు మేము అలా అనుకోవాలిగా. అంతేగా మరి అంటే వాళ్ళ దాకా వస్తే ఒక న్యాయం, ఇంకోళ్ళకి వచ్చే ఒక న్యాయం. అంతేగా ఇప్పుడు ఎప్పుడైనా లక్కు ఒకసారి మీకు రావచ్చు, ఒకసారి మాకు రావచ్చు, అంతే. జనాల్లో ఒకళ్ళని బట్టి చూస్తారు, చేస్తారు అది. అంతేగాని వాళ్ళకి 151 వచ్చింది, వీళ్ళకి 161 వచ్చిందని ఈవీఎం ట్యాంపరింగ్ అనేది లేదండి. ప్రజలు ప్రధానంగా ఏం ఆలోచించారు? వాళ్ళు ఏంటంటే అభివృద్ధి కోసం ఆలోచించి ఓటేశారు. అది గతంలో ఏం లేదంటారు అభివృద్ధి. కానీ రోడ్లు గిడ్లైనా పట్టించుకుంటే బాగుండేది, పరిశ్రమలు వస్తే బాగుండేది, అవి కూడా పట్టించుకుంటే బాగుండేది. అది జనాలు అయితే ఆలోచించే మ్యాండేటరీగా తీర్పిచ్చారు, అంతే తప్ప ఏ లేదు, అమాయకంగా ఏం లేదు. అభివృద్ధి చూసుకుందాం, పిల్లల కొద్ది భవిష్యత్తు బాగుండదని ముందు చూపుతూ వేశారు ఓటు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పక్క కేంద్రంలో మోడీ గారు నిన్న చూసాం 2 లక్షల కోట్ల పై చిలుకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు కానీ లేకపోతే ఏదో అవును ఆయన శాంక్షన్ చేయడం కానీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎలా ఉంది సార్ ఈ కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ 2 అమలు అవుతున్నాయి ప్రస్తుతానికి. ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఉంది, ఇంటింటి మహిళలకి 2500 ఇస్తారు, 1500 ఇస్తున్నారు. అవి ఉన్నాయి, కొద్దిగా టైం ఇస్తే కొద్దిగా అవి కూడా చేస్తారని మా నమ్మకం. సో వీటన్నిటికీ కొంచెం పెట్టుబడులు రావాలి. ఆయన ఏమంటారు అంటే నేను ఇన్కమ్ జనరేట్ చేసి ఖచ్చితంగా నేను చెప్పిన పథకాలు ఇస్తానంటున్నాడు. దానికి సమయం ఇవ్వాలంటారా? సమయం ఇవ్వాలిగా. మరి ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఎమ్మటే అయిపోద్ది కదా. ఒక ఫౌండేషన్ వేయాలి, అన్ని పిల్లర్స్ వేయాలి, స్లాబ్ వేయాలి, అన్నీ చేస్తేనే కదా ఇల్లు అవుద్ది. మొత్తం ఎమ్మటే అయిపోదు కదా. ఇవాళ నైట్కి వెళ్ళి పొద్దున్నే అయిపోదు కదా. హడావుడికి ఏం లేదు, ఆలోచిస్తారు. ఏమంటారు ఇప్పుడు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వాళ్ళు చెప్పినట్టు అన్ని జరుగుతాయండి, కంపల్సరీ జరుగుతాయి. నమ్మకం ఉంది. కనపడుతుంది కదండి, కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టుదలతోనే ఉన్నారు. ఆయన కూడా మార్పు కనపడుతుంది. వాళ్ళు చేద్దామని పట్టుదలతో ఉన్నారు, కనపడుతుంది. రోజా గారికి చేతగాని మాటలు అయ్యి, చేత అయిన మాటలు కాదు. 5 సంవత్సరాలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? 151 సీటు గెలిచాడు. 151 సీటు గెలిచినోడు 11 సీట్లకి ఎందుకు వచ్చాడు? మరి ఏపీలో రోడ్లన్నీ గోతులు పడి, మోకాళ్ళలో గోతులు,
6 నెలల్లోనే రోడ్లన్నీ బండి 6 నెలల్లోనే మార్పు వచ్చింది కదా అది నిదానంగా అంటే వచ్చిన తర్వాత 3 నెలల్లో తుఫాన్ వచ్చింది అన్ని అడ్డంకులు చేసినప్పులు అన్ని సర్దుకుంటూ వస్తున్నారు సంవత్సరం లోపల అన్ని చేసుకుంటూ వస్తారు ఇంకొక 6 నెలలు టైం కావాలి పవన్ కళ్యాణ్ గారు కూడాను అన్ని నీళ్ళు ఇస్తున్నాడు పంచాయతీ రాజ్ శాఖ బాగానే చేస్తున్నాడు బాగానే అందరితోనూ బాగానే సమస్యలన్నీ మీరు చెప్పండి మేము చేస్తాం అంటున్నాడు పని బాగుంది జనం సంతోషపడుతున్నారు 5 సంవత్సరాల నుంచి అధ్వానంగా రిస్కులు పడ్డారు ఇప్పుడు 6 నెలలు 7 నెలల నుంచి జనాలందరూ ఫ్రీగా ఉన్నారు సంతోషంగా ఉంటున్నారు మనశ్శాంతిగా నిద్రపోతున్నారు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరు చూడరు ఈసారి 5 సంవత్సరాల్లో చిరాకేసిపోయింది 5 సంవత్సరాల్లో చెదరేసిపోయింది ఎందుకు అంత చెదరంటే ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి రోడ్లు పోయలేదు నమ్మి ఓట్లు వేశారు కరెంటు బిల్లులు పెంచాడు అన్ని పెంచేశాడు సామాన్యులు బతికే పరిస్థితి లేదు సామాన్లు తిండుకున్న గుడక రాళ్ళ సంపాదన జనం తెలివైన వాళ్ళు కాబట్టి 151 సీట్లు గెలిచిన 11 సీట్లకు పడగొట్టారు